వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. శిరస్సు లేని అమ్మవారు ఎక్కడున్నారో తెలుసా? హిందూ ఆలయాలు అంటేనే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. రహస్యాలు, అందమైన శిల్పాలు, సుందరమైన దేవతామూర్తులు, ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మామూలుగా అయితే ఆలయంలోకి ప్రవేశించగానే దేవతా విగ్రహం పైనుంచి పాదాల వరకు కన్నులారా చూసుకొని మొక్కుతాం. ఆ ముఖారవిందాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతాం. కానీ ఇప్పుడు చెప్పుకునే ఆలయంలో అమ్మవారికి శిరస్సు ఉండదు. మరి ఆ స్థానంలో ఏముంటుంది? శిరస్సు లేని అమ్మవారు దేశంలో ఎక్కడుంది? ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇక్కడ చూస్తున్న ఆలయం విశాఖ జిల్లా తొండపత్రిలో కొలువై ఉన్న ఎరుకమాంబ అమ్మవారిది. ఏ అమ్మవారికైనా చీర, పళ్ళు, పంచపక్ష పరమన్నాలు పెడతారు. కానీ ఎరుకమాంబ అమ్మవారికి నీళ్లు మొక్కుకుంటే చాలు, అడిగిన వరాలు ఇస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అక్కడ వెలిసిన అమ్మవారి విగ్రహానికి శిరస్సు మెడపై కాకుండా అమ్మవారి కాళ్ల వద్ద ఉంటుంది. అమ్మవారికి వెనక భాగంలో శ్రీచక్రం ఉందని ఆలయ పూజారులు చెప్తున్నారు. ఉత్తరాంధ్రలో సత్యంగల తల్లిగా ఎరుకమాంబను భక్తులు కొలుస్తారు. ఈ అమ్మవారు గౌరీ స్వరూపం అని భక్తుల విశ్వాసం. 7వ శతాబ్దం నుంచి అమ్మ కొలువయ్యారని స్థల పురాణం చెప్తుంది. అమ్మవారికి తల ఎందుకుండదు? దాని వెనుకున్న కథ ఏంటి? ఇప్పుడు చూద్దాం. కొద్ది రోజుల ముందు వరకు రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న వైర్లెస్ కాలనీలో ఎరుకమాంబ అమ్మవారు పూజలు అందుకునేవారు. కానీ ఇప్పుడు రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుండడం వల్ల తాత్కాలికంగా గ్రామాన్ని ఖాళీ చేయించారు. ఖాళీ చేయించే సమయంలో అమ్మవారిని భక్తులు అక్కడే వదిలేసి వచ్చేశారట. కానీ భక్తులు ఎక్కడుంటారో తను అక్కడే ఉంటానని కొంతమంది భక్తులకు కలలో కనిపించి చెప్పిందని చెబుతారు. వెంటనే దేవత విగ్రహాన్ని ఎద్దుల బండిలో తీసుకొచ్చే సమయంలో ఆగిన చోట ఆలయాన్ని కట్టి విగ్రహం ప్రతిష్ఠించాలని అనుకుంటున్నారు. ఆ సమయంలో విగ్రహం నుంచి శిరస్సు వేరుపడింది. అయితే శిరస్సును ఎంత అతికించినా నిలవలేదు. మళ్ళీ భక్తులు అమ్మవారిని వేడుకొని వేరుపడిన శిరస్సును అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టి కంఠానికి నీళ్లు పోస్తే చల్లగా చూస్తానని ఎరుకమాంబ చెప్పినట్టు భక్తులు తెలిపారు. అలా నీళ్లు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. ప్రజల శ్రేయస్సు కోసం ఈ కలయుగంలో అవతరించిన దేవతల్లో ఒకరిగా ఎరుకమాంబను పూజిస్తారు. అమ్మవారికి ఎవరైతే ప్రత్యేకమైన పసుపు నీటితో అభిషేకం చేస్తారో వారి కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. సుదూర ప్రాంతాల నుండి భక్తులు ప్రతి బుధవారం స్థానోత్సవ వేడుకలకు హాజరై అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. వికలాంగులు స్వస్థత పొందుతారు. ఎప్పటి నుంచో వివాహం కాని ఆడపిల్లలకు కళ్యాణ యోగం పొందుతారు.